ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలపై రివ్యూలు నిర్వహిస్తున్నారు. మరోపక్క అధికారులు కూడా కంటి మీద కునుకు లేకుండా ఆయన అయితే మాత్రం అప్రమత్తతోటి అధికారులకు ఆదేశాలు ఇవ్వటం, అలాగే ఆయన అంటే ఒక పక్క హోంమంత్రి, మిగిలినటువంటి సీఎస్, అలాగే మిగిలినటువంటి అధికారులను కూడా ఆయన పక్కన ఉంచుకొని ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్నారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా వరద ఉధృతిని ఏ విధంగా మనం అంచనా వేయాలి, గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా అయితే మాత్రం చంద్రబాబు నాయుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే తెల్లవారుజామున 4 గంటలకు కూడా ఆయన అయితే మాత్రం అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి దాన్ని తెలుసుకోవడం కోసం విజయవాడలో అయితే మాత్రం ఆయన లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. అక్కడ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు, అలాగే ప్రజలకు ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అనే విధంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. వాళ్ళలో భరోసా కల్పించడం కోసం అయితే మాత్రం చంద్రబాబు నాయుడు అంటే భద్రతా సిబ్బంది వారిస్తున్నా ఆయనకు ఉన్నటువంటి జెడ్ కేటగిరీ సెక్యూరిటీని కూడా పక్కన పెట్టేసి వెళ్ళొద్దని చెప్పేసి వారించినా సరే వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని మనం గుర్తించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి, మనం ఏసీ రూములో కూర్చుంటే సరిపోదని చెప్పేసి చంద్రబాబు నాయుడు అయితే బోటు సహాయంతో అయితే మాత్రం ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో అయితే మాత్రం ఆయన కలిదిరిగి అక్కడ ఉన్నటువంటి శిబిరాల్లో తలదాచుకున్నటువంటి ప్రజలకైతే మాత్రం భరోసా ఇచ్చారు. కాబట్టి గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కొంచెం తేడా చూపించాలా, అలాగే వాళ్ళు ప్రజలకు ఒక పెద్ద కొడుకుగా లేకపోతే వాళ్ళకి ఒక పెద్దన్నగా నేను అడిగితే మాత్రం వాళ్ళకి భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏసీ రూములకు పరిమితమై ఒక ముఖ్యమంత్రిగా నేనైతే ఉండకూడదన్న ఉద్దేశంతో ఆయన చేసినటువంటి ప్రయత్నాలు అయితే మాత్రం చాలామంది అటు అధికారులతో పాటు ప్రజల్లో కూడా ఒక భరోసా కల్పించే విధంగా ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.